నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో భాగంగా మేము నాగిశెట్టి పద్మప్రసాద్ 10వ వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది. గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మూడోసారి మేము బరిలో దిగడం జరుగుతుంది. ఈ క్రమంలో 10వ వార్డులో ఉన్న ప్రజలందరూ అక్కా చెల్లెలు అన్న తమ్ములు అందరూ కలిసి మాకు 2 సార్ల అవకాశం ఇవ్వడం జరిగింది. మూడోసారి కూడా మీ వెంట మేము ఉంటాం, మీ యొక్క ఆలోచనలో మేము అవుతాం, తప్పకుండా మీ గెలుపులో మేము ఉంటామని చెప్పేసి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేసే సందర్భంలో అన్నా మీకు మేము తోడున్నాం, మాకు కూడా మీరు అదే విధానంగా ఉండాలి, మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడు జరిగిన అభివృద్ధి మా కళ్ళ ముందుంది, ఈ అభివృద్ధి కంటే రెట్టింపుగా కూడా ఇప్పుడు కొత్తగా యాడైనటువంటి వార్డులో కూడా పలు సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యల పైన కూడా స్పందించాలి, తప్పకుండా కూడా కష్ట సుఖాలలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు జరుగుతున్న ఎలక్షన్లో తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చినట్టయితే మీరు క్రితంలో అవకాశం ఇస్తే కూడా మేము సద్వినియోగమే చేసినాం. వార్డును అంచెలంచెలుగా మౌలిక వసతుల మీద ఆలోచన కలిగి అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ డెవలప్మెంట్ అభివృద్ధి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పవర్ కావచ్చు, హైటెన్షన్ వైర్స్ కావచ్చు, పోచమ్మ తల్లి ఆలయం కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, వరంగల్ రోడ్డు ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం నుండి ఏదైతే కట్ట ఉందో, కాల్వ కట్ట ఉందో అక్కడ కూడా చాలా దుర్భర పరిస్థితి ఉండే, నడవడానికి 50 సంవత్సరాలుగా నిర్మించుకున్నా కూడా కనీసం నడవడానికి రోడ్డు సౌకర్యం లేకుంటుండే. ఐబీ అధికారులతోటి కూడా గౌరవ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆ రోజు మనము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఐబీ అధికారులను కూడా వారు మెప్పించి అక్కడ సీసీ రోడ్డు శాంక్షన్ ఇచ్చి ఆ కాల్వ కట్ట మీద కూడా సీసీ రోడ్ వేయించడం జరిగింది. మిగతా ఉన్నటువంటి సమస్యల మీద కూడా తమరి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ 702 పరిస్థితి ఉన్నది, 702 ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకునేది ఉంటే ఎక్కడ తట్ట పోసినా, ఎక్కడ కనీసం ట్రాక్టర్ ఇసుక పోసినా కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ రోజులలో గద్దవాలినట్టు వాలేది. అలాంటి పరిస్థితి నుండి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రజలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇది మా ఈ దృష్టి అని చెప్పేసి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి ఆ రోజు తీసుకెళ్తే మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఉండి ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసులతోటి మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టి అక్కడ ఉన్న ప్రజలు ఫ్రీగా ఆక్రమించుకున్న వాళ్ళు కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా తీసుకున్న వాళ్ళు కాదు, చిన్న కుటుంబాలు సరే తులము పొలము తగ్గి వస్తుంది, తక్కువ రేట్లో వస్తుంది అని చెప్పి కొనుక్కున్నారు. మీరు కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే వారితో పర్మిషన్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి అధికారులకు అల్టిమేటం చేస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు గడిచిన 10 ఏళ్లలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఎలాంటి దందా లేదు, ఎవరికి 100 రూపాయలు ఇచ్చేది లేదు, ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేసినాం. ఆ విధానంగా అయితేనే ఈరోజు ఈ పోచమ్మ తల్లి ఏరియా ఇంత విజన్తో ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి మంచి అభివృద్ధిలోకి వచ్చింది. ప్రతి ఇంటి ముందట సీసీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతి గల్లీకి కూడా డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఏరియాలలో డ్రైను చేయలేకుండా ఉన్నది, పూర్తి స్థాయిలో కాలేదు. ఆ కానటువంటి ఏదైతే పని ఉన్నదో వాటిని కూడా మేము తప్పకుండా ఈసారి అవకాశం ఇస్తే పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ప్రజల తరపున మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మూడోసారి మాకు అవకాశం ఇచ్చినప్పుడు కొంతమంది ప్రత్యర్థులు చెప్తున్నారు వారికి రెండోసారి ఇచ్చినారు, మాకు మూడోసారి మాకు ఒకసారి అవకాశం ఇవ్వనని చెప్పేసి ఈ అమ్మ తల్లులను అడగడం జరుగుతుంది. ఈ క్రితంలో కూడా ఇప్పుడు పోటీ చేసేటువంటి వారు కూడా పోటీ చేసినారు, వీరు కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు, అభివృద్ధి మీదనే మాట్లాడదలుచుకున్నా. ఆ అభివృద్ధి విషయంలో తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి సద్వినియోగపరిచి ప్రజలలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మేము ఇక్కడ ఉన్నటువంటి వనరులేంటి, ఇక్కడ ఉన్నటువంటి వసతులేంటి, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బందిని పోయినటువంటి గవర్నమెంట్లో వారి దృష్టికి తీసుకెళ్ళి
70% మేము పరిష్కరించడం జరిగింది. అదంతా కూడా ఇక్కడ కళ్ళ ముందు ఉంది. పోయినసారి టఫెడ్కో నిధుల నుండి కూడా మేము 1,81,00,000 రూపాయలు పెట్టి ఇక్కడ టెండర్ ఏపిచ్చి ఇక్కడ మేము ఇప్పుడు నిలబడ్డ రోడ్డు కానీ కింద వివేకానంద కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇక్కడ సామాల వీరభద్రయ్య ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు కానీ ప్రతిదీ కూడా మేము టెండర్ వేయించి మేము అగ్రిమెంట్ చేపించి రోడ్డు పనులను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులను మార్పులో భాగంగా జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆనాటి నుండి నిలుపుదల వేసి ఎలక్షన్ల కోసం ఏనాడు ఎలక్షన్ వస్తే ఆనాడు రోడ్లు పోద్దాం, మేమే ఈ పని చేసినాం అని చెప్పుకుందామని చెప్పి ఇవాళ రోడ్లను నిలిపివేసి డ్రైనేజీలను నిలిపివేసి ఎలక్షన్ రాగానే కొబ్బరికాయ కొడుతున్నారు, రోడ్లు పోస్తున్నారు, మేము పోస్తున్నాం అంటున్నారు. ఏ విధానంగా పోస్తున్నావు నువ్వు రోడ్లు? ఎక్కడ పోస్తావు? మేము తీర్మానం చేసినాం, మేము కౌన్సిలర్ ఉన్నాం, మా పాలకవర్గం ఉన్నది, మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేటీ రామారావు గారితో 42 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొస్తే ఆ ఫండును టెండర్ రూపంలో అయితే ఈ అభివృద్ధి జరుగుతున్నది. మేము కాదా తీర్మానం చేసింది? మేము కాదా చేసింది? ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ప్రజలారా నమ్మకండి. మీకు ఈ పనుల అభివృద్ధిని, పనుల గ్రోతింగ్ను మేము ఆనాడే ఎలక్షన్ల ముందు మీ ముందు ఉంచడం జరిగింది. కానీ 2 సంవత్సరాలలో గెలిచిన తర్వాత ఇక్కడ పట్టించుకున్న నాదులు లేడు, ఇటువైపు వచ్చినో లేరు. ఈ అక్క చెల్లెలందరికీ తెలుసు, ఆనాడు చెత్త బుట్ట తీసుకుపోవాలంటే, చెత్త డాక్టర్ రావాలంటే, ఆటో రావాలంటే రోజు వచ్చేది. ఇప్పుడు 2 రోజులకోసారి దిక్కు లేదు, 3 రోజులకోసారి దిక్కు లేదు. ట్రాక్టర్ రోడ్ల మీద తీసేస్తే నెలకొకసారి దిక్కు లేదు. కాలువలు తీసేటోళ్ళు ఉంటే నెలకొకసారి తీసేటోళ్ళు లేడు. మరి మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు, మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ సాక్షి చెప్తున్నాం, వాళ్ళే నిదర్శనం. ఇక్కడ ప్రతి గల్లీకి కానీ ప్రతి ఏరియాకి కానీ కనీసం వారం రోజులకోసారైనా కూడా కాలువలు శుభ్రం చేపించి దోమల మందు కొట్టించినాం, బ్లీచింగ్ పౌడర్ చల్లిపించినాం. మరి అలాంటి ఏది కూడా ఈ 2 సంవత్సరాలలో ఈ పాలకవర్గం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎలక్షన్ రాగానే వస్తున్నారు, కండువాలు వేస్తున్నారు, కథం తిరుగుతున్నారు. ఈ రోడ్డు పోసినాం, ఆ గల్లీ పోసినాం, ఇక్కడ దున్నుతున్నారు, అక్కడ నేర్పుతున్నారు. కానీ తప్ప అభివృద్ధి మీద ఆలోచన లేదు. ఓట్లు వేసుకొని డబ్బలు వేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. తప్పకుండా మాకు 3వ అవకాశం ఇవ్వండి. వార్డులో ఉన్న ప్రతి సమస్య మీద, ప్రతి విషయం మీద ఈ 2 సంవత్సరాలు వాళ్ళు కనుక ఏమైనా అటు ఇటు చేస్తే మా గవర్నమెంట్ ఉన్నదని చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో వాళ్ళే ఆధిపత్యం, వాళ్ళదే ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళే అభివృద్ధికి ఏ పని చేయాలన్నా, ఏ నిధులు ఇవ్వాలన్నా గెలిచిన వ్యక్తే చేస్తాడు, గెలవని వ్యక్తి చేయడు. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకం ఉంచిన ప్రజలకు తప్పకుండా మేము వార్డులో డెవలప్మెంట్ చేస్తాం. వాళ్ళకున్న మౌలిక వసతుల మీద ప్రణాళిక చేస్తాం. వాళ్ళకు కావలసినటువంటి ఏదైనా ప్రతిఫలాలు అందే విషయంలో కూడా తప్పకుండా మా వంతు బాధ్యత తీసుకోవడమే కాకుండా వచ్చే గవర్నమెంట్ కూడా మనదే. మీరందరూ ఇబ్బంది పడకండి. చాలా మందికి ఫోన్లు చేస్తున్నారు, చాలా మందిని బెదిరిస్తున్నారు, చాలా మందిని మీరు గనక చేస్తే రేపు మేము చూస్తాం చేస్తాం అంటున్నారు. అది కాదు రాజకీయం చేసేది. ఏదైనా ఉంటే ప్రజలకు వాళ్ళకి కావాల్సింది చెయ్యండి, సర్వీస్ చేయండి. అక్క ఇగో నేను ఈ పని చేసిన, అక్క నా వల్ల మీరు ఇది అవుతున్నారు అని చెప్పి ఆ విధానంగా ఓటు అడగాలే తప్ప బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. మీ యొక్క ఎలాంటి అరాచ్మెంట్నైనా కూడా వ్యతిరేకించడానికి ప్రజలు ఓటు బ్యాంక్తో సిద్ధం ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీరు ఓటు అడగండి, రాజకీయం చేయండి, కానీ ప్రజలను మాత్రం ఫోన్ కాళ్ళతో బెదిరించడం అలాంటి ఇంకా మిగతా అలాంటి పనులను మీ వ్యాపారాలు చూస్తాం, మీ కథ చూస్తామనే ఆలోచనలు మాటలు చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా మీకు ఈ మీడియా ద్వారా వివరించడం జరుగుతుంది. ఈసారి అవకాశం మాకు ప్రజలు ఇస్తే తప్పకుండా మేము వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద ఏ సమస్యనైనా కూడా మా సమస్యగా భావిస్తాం. అదే విధంగా పోచమ్మ ఆలయంలో ఎదురుగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాలును 30 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడాలి. మినీ ఫంక్షన్ హాలు, షారీ ఫంక్షన్స్, బర్త్డేలు, చిన్న చిన్న పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు అయితే చేసుకుంటారని చెప్పి ఎంతో ముందు చూపు ఆలోచనతోటి ఆనాడు 30 లక్షలు పెట్టి ఇప్పుడు కట్టించినాం. దాన్ని కూడా నిలుపుదల చేసినారు. తప్పకుండా కూడా అది కట్టిస్తాం, పూర్తి చేస్తాం. ఈ అక్క చెల్లెలందరికీ కూడా కానుకగా అప్పచెప్పి తీసే బాధ్యత కూడా నేనే తీసుకొని మీకు చేస్తానని చెప్పేసి ఈ సందర్భం కూడా మాటిస్తూ మాకు తప్పకుండా అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మా బాధ్యతగా మీ ముందుండి నిలబట్టి మీ ఉన్న ఏ పనినైనా కూడా మేము మా సౌకర్యవంతంగా మీకు అనుకూలమైనటువంటి విధానంగా చేసి చూపిస్తామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 6 గుర్తుకి ఓటు వేసి పద్మా ప్రసాద్ గారిని గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.